నా బిడ్డ, నీ దేవుడు అంతకంటే గొప్ప మాట మాట్లాడుతున్నాడు నీతో. నీ కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టే ఉన్నాను, నీ కోసం నా ప్రాణం పెట్టే ఉన్నాను. ఇంతకంటే నీ కోసం ఎవరు ఏం చేస్తారో అలాంటి వాడు మనతో మాట్లాడుతున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీతో ఏమంటాడు తెలుసా? నీ కోసం నా ప్రాణమే ఇచ్చాను, నువ్వేమడిగితే ఇవ్వను, నువ్వు ఏమడిగితే ఇవ్వను, నువ్వు ఏది అడిగినా నేను ఇవ్వగలను. అందుకనంట దేవుణ్ణి కలిగిన మన జీవితాల్లో నిరాశ ఏం తెలుసండి? ఎవరైనా నిన్ను మోసం చేశారనుకోండి, ప్రతిగా నువ్వేం మోసం చేయగలలా, కానీ ఒకటి మాత్రం దేవుడు నీకు చూపిస్తాడు. అదేం తెలుసా? వాళ్ళు నిన్ను మోసం చేసిన దానికంటే నిన్ను 10 అంతలుగా దేవుడు ఇచ్చింటాడు, నిస్సందేహంగా. నేను చాలాసార్లు చెప్తాను, ఒక స్థలం విషయంలో నేను మోసపోయానని చెప్పి. అది 5 సెంట్లు మందిరం కోసం. ప్రభు 50 సెంట్లు ఇచ్చాడు. ఎన్నంతలో? ఇప్పుడు మీరు మోసపోయారా? కోల్పోయారా? నష్టపోయారా? మీకోసం దాచిపెట్టిన దేవుడు. ఎక్కడ అవిశ్వాసపడద్దు, ఎక్కడ అపనమ్మిక ఉంచొద్దు. ఆయన చేతిలో ఉన్నాయా లేవని ఆలోచించండి. రెండోది ఏంటంటే, ఆయన అంత చేత కానివాడా? కాదు కదా, అది మనందరికీ తెలుసు. ఆయన చేత అయినోడే, కానీ ఆయన ఆలస్యం చేశాడంటే దాని వెనకాల ఏదో అద్భుతము ఉందనే